పని చేసినా సరే బెస్ట్ ఇవ్వడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను, అంతే తప్ప నాలో గొప్పతనం ఏం లేదు. చివరిసారి చేసినటువంటి యాంకరింగ్ అద్భుతమైనది. ఎందుకంటే ఇక్కడ కూర్చుని చక్కగా మాట్లాడగలము. వరుస అపజయాలతో ఉన్న ఓజీ బాయ్స్ వేసుకోవాలని కోరుకుంటున్నారు. టాస్ ఓజీ బాయ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది, టాస్ గెలిచి. ఇక్కడేదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, వెళ్తాండ్రు మన రెడ్ బుల్స్ కెప్టెన్ గారు. వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళవలసిన కర్మ ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళు ఫైనల్ లో ఉన్నారు, చందు రెడీగా ఉన్నారు. బౌలింగ్ చందు వస్తున్నాడు, అలాగే స్ట్రైక్ లో యుగా ఉన్నాడు. వేసుకోవాలి, గట్టిగా క్లాప్ చేయాలా. ఓజీ ఫ్యాన్స్ జై జవాన్స్. వాట్ ఏ షాట్, వెరీ గుడ్ షాట్. మొదటి బాల్ ని అటాకింగ్ షాట్ ఆడాడు యుగా. చెప్తారు మీరు ఆగండి, ఇంకో చేరితే 3 రన్లు, 3 పరుగులు వచ్చాయి. మొదటి బంతిలోనే 3 పరుగులు సాధించిన జై జవాన్స్. స్ట్రైక్ లో చూడాలి ఎలా ఎదుర్కొంటాడు కెప్టెన్ చందు బంతుల్ని. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. మిడ్ వికెట్ మీదుగా అప్ సైడ్ ఫీల్డ్ క్లియర్ చేసే పని తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా గ్రౌండ్ సహకరించకపోతే బాల్ బయటికి వెళ్ళావు కాబట్టి పూడిగా ముగిసింది. ఓజీ బాయ్స్ కొత్త ప్రణాళికతో దిగింది ఈరోజు. వాటర్ బౌలింగ్, గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. చందు ద్వారా అద్భుతమైన బౌలింగ్ తో ఒక డాట్ బాల్ చేశాడు. ఏదో ప్రణాళికతో ఈరోజు బరిలో దిగింది ఓజీ బాయ్స్. గుడ్ షాట్, గుడ్ షాట్. కానీ నేరుగా ప్రసాద్ అద్భుతంగా క్యాచ్ పెట్టి ఒక వికెట్ కోల్పోవడానికి కారణమైనటువంటి ప్రసాద్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది జై జవాన్స్. అయితే అటాకింగ్ ప్లేయర్ బరిలోకి దిగుతున్నాడు మోహన్. జై జవాన్స్ యొక్క క్లూ ప్లేయర్ మోహన్ స్ట్రైక్ లోకి వస్తున్నాడు. చందు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి, బౌలింగ్ ఎలా వేయగలడు, అలాగే మోహన్ కూడా బంతులు ఎదుర్కొంటారో చూడాలి. గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ చందు ద్వారా. బయటకు కూడా గ్రౌండ్ దొరకవు బాల్. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. చక్కనైన రన్నింగ్ తో 2 పరుగులు సాధించారు మోహన్. వెరీ గుడ్ బ్యాటింగ్. మొదటి బంతి నుండి అటాకింగ్ షాట్స్ ఆడుతున్నటువంటి మోహన్. గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. తన బంతితో బాల్తో కొట్టిస్తున్నాడు బ్యాట్స్మెన్ కి. మీడియం బంతులతో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నటువంటి చందు. గుడ్ బౌలింగ్. మొదటి ఓవర్ లోనే బౌండరీ కంట అద్భుతంగా బౌలింగ్ చేసి బౌండరీ వెళ్ళనంత వరకు ప్రతి ఓవర్ కూడా మంచి ఓవరే. ఎందుకంటే 10 ఓవర్లు మాత్రమే ఆట కాబట్టి బౌండరీ ఇవ్వకుండా కట్టడి చేయగలిగితే ప్రతి ఓవర్ కూడా మంచి ఓవర్ గా ముగుస్తుంది. తన ఓవర్ను వేయడానికి
మొన్న సుందరాడ కూర్చోరా. మొదటి బండి వేయడానికి వచ్చాడు. 59 ఉంది, ఇంకో బ్యాటరీ కూడా ఉందిలే. వాట్ ఏ షాట్, వెరీ గుడ్ షాట్ నేరుగా జస్ట్ మిస్. లేదురండి నిన్న జరిగిన తప్పు ఈ రోజు జరుగుతుందా టీంలో? వండర్ఫుల్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నటువంటి అద్భుతమైన తప్పుల్ని ఇంకా సరిదిద్దుకోకపోతే ఓజీ టీం భారీ మూల్యమే చెల్లించుకుంటుంది. యుగాల్ లాంటి బ్యాట్స్మెన్ కి అవకాశం ఇస్తే ఎంతటి మిస్టేక్ మరి కాసేపట్లో తెలియబోతుంది. రివర్స్ షాట్ కొట్టాడు మోహన్. తన ఖాతాలో 4 పరుగులు జమ చేసుకున్న మోహన్ ముందుగానే బౌలర్ యొక్క బౌలింగ్ ని పసిగట్టి తన యొక్క స్టాండ్ మార్చుకొని రివర్స్ స్వీప్ 4 గా మలిచాడంటే అతని యొక్క స్కిల్ ను మనం ఎంతగానైనా మెచ్చుకోవచ్చు. మోహన్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ ను 4 గా పంపించాడు. డాట్ బాల్ బ్యాట్స్మెన్ జస్ట్ మిస్. ప్రతి ఒక్క చాయిస్ ని కూడా మిస్ రన్ అవుట్ రూపం కాదా? ఓకే, నాట్ అవుట్. ఇక్కడ క్యాచ్ మిస్ చేసి అక్కడ రన్ అవుట్ కూడా మిస్ చేసుకున్నటువంటి ఓజీ బాయ్స్. ఇలాంటి తప్పులు జరిగితే మాత్రం మ్యాచ్ కి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓజీ టీం ఎంతటి గుడ్ ఎంపైరింగ్ ఎంసీ కృష్ణ అండ్ ఆనంద్ ప్రసాద్. వాట్ ఏ బౌలింగ్, గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. పీపీఎల్ లో స్టాండర్డ్ మ్యాచ్ల్లో ఇలాంటి క్యాచ్లు కానీ మిస్ చేస్తే అవకాశాలు చేజారిపోక తప్పదు. కన్ఫర్మ్ అవకాశాలు చేజారిపోతాయి. ఎందుకంటే మళ్ళీ బ్యాట్స్మెన్ తప్పు చేయడు. తప్పు చేసినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. మొన్న చక్కన ఉంటుంది స్లో బంతులతో బ్యాట్స్మెన్ కి బౌల్ కొట్టిస్తున్నాడు మోహన్. ఈరోజు కనుమ కాబట్టి అందరూ కూడా కొంచెం డిమ్గా ఉన్నారు. చికెన్ తిన్నారు కదా? చికెన్ కాదు. ఓ వెరీ గుడ్. మరొక క్యాచ్ డ్రాప్, వావ్. ఇంతటి అవకాశాన్ని ఏ బ్యాట్స్మెన్ కూడా మీకు ఇవ్వడు. ఇంతటి ఘోరమైన ఫీల్డింగ్ కానీ లేకపోతే ఇలా చేస్తే ఏ టీం అయినా సరే ఘోరంగా దెబ్బతినక తప్పదు. ఇలాంటి స్టాండర్డ్స్ లో, పీపీఎల్ లాంటి స్టాండర్డ్స్ లో వెరీ గుడ్ బ్యాటింగ్. ఓజీ టీం తన చేజేతుల అవకాశాలను ఇస్తుంది జై జవాన్స్ కు. బ్యాట్స్మెన్ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారికి ఆడనివ్వగలుగుతున్నారంటే ఇది పూర్తిగా ఓజీ టీం మిస్టేక్. సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఓజీ బాయ్స్. చక్కనైన అవకాశాలు ఇస్తున్నటువంటి జై జవాన్స్ కానీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. యుగ ముఖంలో కనబడుతుంది చిరునవ్వు. మొదట క్యాచ్ వదిలినప్పటికి కూడా ఒక రన్అట్ రూపంలో అవకాశం వచ్చినప్పుడు కూడా చేజార్చుకున్నారు. ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి నాయుడు గారు. ఏం లేదు, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. చక్కనైన బౌలింగ్ మాత్రం చేస్తున్నారు. బ్యాట్స్మెన్ ని భారీ షాట్లకి వెళ్లకుండా పూర్తిగా ఇది ఫీల్డింగ్ మిస్టేక్, ఫీల్డర్ల వైఫల్యం ఇది. వావ్
అవకాశం ఇస్తే మోహన్ లాంటి బ్యాట్స్మెన్ కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి తన బ్యాట్ తో నిరూపించుకున్నటువంటి మోహన్ పగలే చుక్కలు చూపిస్తున్నాడు. ఒకటి కాదు 2 అవకాశాలు ఇచ్చారు. ఆ 2 చూడాలి. అవకాశాలను కూడా చాలా చక్కగా వినియోగించుకొని జై జవాన్ కి అవకాశం ఇస్తే బౌలర్ పై నుంచి ఒక అద్భుతమైన 6 కొట్టాడు మోహన్. వెరీ గుడ్ బ్యాటింగ్. బాల్ వెతకండి బాబు దయచేసి. బాయ్స్ బాల్ తేవడానికి ట్రై చేయండి మాక్సిమం. ఓకే థ్యాంక్ యూ. ఉపేంద్ర తన మొదటి బంతిలోనే శిక్షణ సమర్పించుకున్నాడు. వెరీ గుడ్ కమ్ బ్యాక్. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. ఉపేంద్ర తన మొదటి బంతిలో 6 పరుగులు ఇచ్చినప్పటికీ రెండవ బంతిని డాట్ గా బాల్తో కొట్టించాడు. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, గుడ్ కవర్ డ్రైవ్. వావ్, ఎర్మనాయుడు గారు అద్భుతమైన ఫీల్డింగ్ తో ఒక్క పరుగుగానే టీం కి ఇంకో పరుగుని మిగిల్చాడు. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్ యుగా. వావ్ వావ్ వావ్. ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నటువంటి బ్యాట్స్మెన్స్. యోగాకి ఒక అవకాశం, మోహన్కి 2 అవకాశాలు ఇచ్చారు. అద్భుతమైన ఆట ప్రదర్శనని చూపిస్తున్నటువంటి యోగా అండ్ మోహన్. మరొక వావ్ వావ్ వావ్. మున్నా వావ్, గుడ్ టేకింగ్, గుడ్ స్టెక్. అద్భుతమైన క్యాచ్. చక్కనాటి బౌన్స్. అద్భుతంగా క్యాచ్ పట్టి అవుట్ చేసినటువంటి బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. ఓపెన్ బాయ్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపినటువంటి మొన్న అవుటా బాబు, గ్రౌండ్ అవతల ఉన్నారు. అవుటేనా? అవుట్. ఓకే, వాటర్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. అద్భుతమైన క్యాచ్ పట్టి 2వ వికెట్ ని కోల్పోయినటువంటి జై జవాన్స్. వెరీ గుడ్ క్యాచ్ మున్నా బాయ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా, మన్యంపులి. తన ఆట ప్రదర్శన ఈ సంవత్సరం చాలా కొంచెంగా ఉంది. చూడాలి. గత 4-5 మ్యాచ్ల్లో బౌలింగ్ తో తన ఆట ప్రదర్శనని చక్కగా చూపిస్తున్నాడు. బ్యాటింగ్ లో ఇంతవరకు తన ఆట ప్రదర్శన చూడలేదు. ఇప్పుడు చూడబోతున్నామేమో. వచ్చిన మొదటి బంతిలోనే అద్భుతమైన షాట్ కొట్టి, ఓ గుడ్ రన్నింగ్, వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. అద్భుతమైన రన్నింగ్ చేస్తూ 2 పరుగులు సాధించినటువంటి జై జవాన్స్. గ్రౌండ్ ఫీల్డింగ్ పూర్తిగా వీక్ ఉంది ఓజీ టీం. సింగిల్ రన్ ని డబుల్ రన్ గా మలుచుకుంటున్నారు, డబుల్ రన్ ని థర్డ్ రన్ గా మలుచుకుంటున్నారు. స్కోర్ కార్డ్ పండు. అయితే దొరికినటువంటి అవకాశాన్ని ఎక్కువసేపు వినియోగించుకోలేకపోయాడు యుగా. స్కోర్ కార్డ్ అంతా ఉంచి 30 రన్స్, 33-3. ఓకే, హార్దిక్ పాండ్యా నెంబర్. నెక్స్ట్ ఓవర్ మున్నా. వండర్ఫుల్ షాట్. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అద్భుతమైన షాట్లు కొడుతూ 6లుగా మలుస్తున్నాడు మోహన్. ఇంతకు ముందు కొట్టినటువంటి షాట్ రీప్లేలో చూసినట్టుంది. షాట్ సేమ్ రన్స్, 6 రన్స్. అద్భుతమైనటువంటి షాట్. మోహన్ యొక్క స్కిల్ ని ఎంతైనా మెచ్చుకోవాలి. స్ట్రైట్ షాట్లు కొట్టాలంటే ఎంత ప్రతిభ గల బ్యాట్స్మెన్ మాత్రమే అలాంటి షాట్లు ఆడగలరు.
8639. సారీ మార్చే లాక్. వాహ్ వాట్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. ఓ గుడ్ ఫీల్డింగ్ దేవేంద్ర లోగిడి. కీలకమైనటువంటి ప్లేయర్ దేవేంద్ర లోగిడి ఓజీకి. గుడ్ షాట్ మెయిన్ గుడ్ షాట్ ఆఫ్ సైడ్. ఓ ఫీల్డ్ మిస్. ఎర్రం ద్వారా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు కానీ 2 రన్లు వచ్చాయి జై జవాన్స్ కి. వాట్ ఏ షాట్, గుడ్ షాట్. అద్భుతమైన షాట్ తో 6 పరుగులు తన ఖాతాలో జమ చేసుకున్నటువంటి బౌలర్ పూర్తిగా మిస్ అయ్యాడు. ఫుల్ టాస్ గా బంతిని నేరుగా బ్యాట్స్మెన్ కు స్లాట్ లో వేశాడు. మేన్కేతను కూడా అంతే అద్భుతంగా వినియోగించుకొని 6 పరుగులుగా ఆ బంతిని మలిచాడు. అయితే జై జవాన్స్ తడబడినట్టు కనిపించినప్పటికీ కూడా వరుస బౌండరీతో మ్యాచ్ ని తన వైపు చుట్టూగా లాక్కుంటుంది. మ్యాచ్ లో టెక్నికల్ ప్రాబ్లం. వావ్ వండర్ఫుల్ మేనకేతన్, అద్భుతమైనటువంటి షాట్. బాల్ మార్చే బాల్ రాదు మరి, స్టాండ్ లోకి వెళ్ళిపోయింది బాల్. వాడే బ్యాటింగ్ మేనకేతన్. పాత బాల్ అటు ఇవ్వండి. వావ్ వండర్ఫుల్ బ్యాటింగ్. వచ్చి రాగానే అటాకింగ్ షాట్స్ ఆడుతున్నాడు. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. మిస్ ఫీల్డింగ్. ఫీల్డింగ్ లో తడబాటు ఇంకా కనబడుతుంది ఓజీ టీం. నేరుగా చేతికెళ్లిన బంతులు కూడా మిస్ చేస్తున్నారు. రన్స్ ని సమర్పించుకుంటున్నారు. వెరీ గుడ్. ఫ్రీటా అవుటా? ఓ మొన్న వరుస 6 ఇచ్చినప్పుడే కూడా వాట్ ఏ బాలింగ్, గుడ్ బాలింగ్, అద్భుతమైన బాలింగ్ తో మంచి వికెట్ ని సాధించాడు మొన్న. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. చిన్న తప్పిదాల వల్ల బౌండరీ ఇవ్వాల్సి వచ్చింది. ఓజీ బాయ్స్ ఎవరికైతే అవకాశం ఇవ్వకూడదో వారికే ఇచ్చి మూల్యం చెల్లించుకున్నట్టు ఉంటుంది. బ్యాటింగ్ వెళ్తున్నాడు సంతోష్. స్కోర్ కార్డ్ ఎంత వంశీ? 4 ఓవర్లు ముగిసే సమయానికి 57 పరుగులు, 3 వికెట్లు కోల్పోయి. మంచి ఆటని కనబరుస్తున్నారు జై జవాన్స్. మళ్ళీ ఆటలోకి రావాలంటే అక్కడ కనిపిస్తున్నటువంటి మోహన్ వికెట్ కీలకం ఓజీ టీం కి. అలాగే సంతోష్ కూడా సెకండ్ బ్యాట్స్మెన్. వికెట్లు సాధించగలిగితే మళ్ళీ ఆటలోకి వస్తారు. 4 ఓవర్స్ ఆల్రెడీ ముగిసే సమయానికి
ఐదు ఓవర్లు అయినాయా? అదే అంత 4 ఓవర్లు. ఐదవ ఓవర్ లోగుడి దేవేంద్ర. వా గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. వెరీ గుడ్ షాట్. ప్రతి బాల్ కూడా 6 తోనే సమాధానం చెప్తున్నాడు. ఫుల్ టాస్ గా ఇచ్చిన అవకాశాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాడు మోహన్. తన క్యాచ్ మిస్ చేస్తే ఎంతటి మూల్యం చెల్లించుకోవాలో తన బ్యాటింగ్ ద్వారా చూపిస్తున్నాడు ఓజీ టీమ్ కి. ఈ మోహన్ ఆట తీరు చూసి మిగతా మ్యాచ్లో ఎలా కట్టడి చేయాలని రెడ్ బుల్స్ గాని ఇంకా ఉన్ని టీమ్స్ గాని తన ఆటని ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుడ్ బౌలింగ్, గుడ్ కమ్ బ్యాక్ దేవేంద్ర. సింహాద్రి ఫోన్ చేయమి రే. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్ లోగుడి దేవేంద్ర ద్వారా. గుడ్ డిఫెన్స్ సింటూ. మ్యాచ్ షూట్ కి గోమాతలు కూడా వచ్చాయి. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. బాల్ దిశని చూసి బాల్ పంపించినటువంటి సంతోష్ 3 రన్నులుగా సింహాద్రి కూడా అల్లందరూ ఉన్నారు కదా భూమి పిల్లలురా పిల్లడానికి కూడా నీకు ఇదే అక్కడ ఎక్కడ ఉంటుంది నేను ఇక్కడ గేమ్ ఆడినట్టు దేవేంద్ర మంచి బౌలింగ్, మంచి బౌలింగ్ తో అద్భుతమైన క్యాచ్ పట్టి లోకేష్ గడే జీన్ వాళ్ళ డ్యాన్స్ తోనే కాదు ఇక్కడ నటరాజు లాగా తట్టాడు. క్యాచ్ ఓజీ టీమ్ స్పాన్సర్. చాలా దిశగా వెళ్ళిపోయిన తర్వాత క్యాచ్ పెట్టిన చంటి అక్కడి నుండి కెమెరా చేస్తే కెమెరాకి లుక్స్ ఇవ్వాలి. ఓజీ టీమ్ స్పాన్సర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు, కనిపించడం లేదు. ఇక్కడి నుంచి కట్టడి చేస్తే ఓజీ బాయ్స్. వండర్ఫుల్ బ్యాట్స్మెన్ జై జవాన్ దిలీప్ కుమార్, జెర్సీ నెంబర్ 7. ఎప్పుడు హార్దిక్ పాండ్యాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఆటలోనే కాదు తన మాటతో కూడా. చూడాలి ఎలా ఆడుతారో దిలీప్ ధోని ఈరోజు తన టీంని గెలిపించడానికి. దిలీప్ ధోని ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారో చూడాలి. తను అభిమానించే ధోని అయినప్పటికీ కూడా పేరు మాత్రం హార్దిక్ పాండ్యా ఎలా ఉంటది. దిలీప్ ధోని గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. తన టీంని ఎలాగైనా గెలిపించాలని బరిలో దిగి అద్భుతంగా డిఫెన్స్ చేస్తూ. స్కోర్ కార్డ్ ఎంత వంశీ? 60. మంచి ఓవరేశాడు. ఒక్క 6 మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి లోగుడి దేవేంద్ర. మోహన్ కి గానీ తీయకపోతే మ్యాచ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. కానీ ఇంకా మిగతా బ్యాట్స్మెన్ కూడా ఎవరు కూడా తక్కువ కాదు. బాబు ఓజీ బాయ్స్ ప్లేయర్స్ డ్రింక్స్ బ్రేక్, వాటర్ తీసుకెళ్ళండి. వాటర్ అలా తీసుకెళ్ళు. కామెంటరీస్ కూడా ఉంటాయి ఆ డ్రింక్స్. ఆ డ్రింక్స్ వాటర్, అందులోనే వాటర్ అండ్ మిక్స్ అయి ఉంటది. చప్పటి డ్రింక్లే అంటే తెచ్చుకుంటే ఉంటాయి. నందనూరి డ్రింకులు కదా. నందనూరి డ్రింక్స్. ఏవో మంత్రాలు జరుగుతున్నారు. ఓజీ టీమ్ స్పాన్సర్. చక్కనైనటువంటి టీం వర్క్ ఉంది ఆయనకి ఎప్పుడు కూడా. రాత్రి చూసాము డాన్స్ ప్రోగ్రామ్ లో మొత్తం ఎలా కండక్ట్ చేశారనేది. ఓజీ టీం కూడా కొంచెం మిస్ అయ్యింది ఎందుకో తన యొక్క స్పిరిట్ ని.
ఈ మ్యాచ్ లో ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. అర్థం కాదురా తెలుగు. వెళ్ళరా. ఎంపైర్స్ కూడా మంచి ఎంపైరింగ్ చేస్తున్నారు. వంశీకృష్ణ అండ్ ఆసరి ఆనంద్ AA చక్రవర్తి ఎంపైరింగ్ చేస్తున్నారు. అలాగే జై జవాన్స్ టీము ఎందుకో చప్పగా ఉంది. ఇప్పుడు తన అవుతున్నప్పుడు కూడా సైలెన్స్ గా ఉన్నారు. అంటే ఒక్కసారి విస్ఫోటనం ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే వాళ్ళు సైలెన్స్ గా ఉన్నారని అనుకుంటున్నాను. కొంచాడి గణపతి గారు తన టీంని ఉత్సాహపరచడానికి గ్రౌండ్ చేరుకున్నారు. ఎలా వాళ్ళ ప్లేయర్స్ ని ఎలా ఆడాలా అని మాట్లాడుతున్నారు. ఎలా అయినా ఈ రన్ రేట్ ని తగ్గించాలని ఓజీ బాయ్స్ కొత్త ప్రణాళికలతో ఈ సంక్రాంతికి జరుపుకుంటున్నటువంటి జోదం లేదైనా మరి అయినా మద్యం ఇలాంటి వ్యసనాలకు బానిసైన వారు కూడా తన మార్గాన్ని మార్చుకుంటూ ఆట వైపు వస్తూ మాకు ఇదే చాలా చక్కగా ఆనందంగా ఉందంటూ అటువైపు వెళ్లకుండా ఈ పండుగని తన ఆనందంగా మలుచుకున్నటువంటి ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక కళ మారుస్తుంది, ఎవరినైనా సరే మంచి వైపు తీసుకుని వెళ్ళగలుగుతుంది. ఆట కూడా ఫిట్నెస్ ని తన యొక్క దృఢ సంకల్పాన్ని దారిని మార్చే ఒక రూపాన్ని ఈ ఆటలో ఉంటుంది నిశ్చితంగా పరిశీలిస్తే. వెంకీ బ్రో లేట్ అయినప్పటికీ కూడా లేటెస్ట్ గా వచ్చాడు బౌలింగ్ కి. సంతోష్ స్ట్రైక్ లో ఉన్నాడు. రాత్రి లక్కీ నాన్ స్ట్రైక్ లో గెలుచుకున్నాడు దిలీప్ ధోని. మన గ్రామంలో ఇంతటి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చాలా సంవత్సరాల తరువాత చూస్తున్నారు. ఇదే ఇలాగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. వండర్ఫుల్ షాట్, వండర్ఫుల్ షాట్. బట్ అంతే చక్కగా ఎర్రనాయుడు ఫీల్డ్ లో అద్భుతమైన ఫీల్డ్ చేస్తే ఎంతో చక్కగా కదులుతున్నాడు. నేరుగా బాల్ దగ్గరికి ఎంత దూరమైనా సరే చేరుకుంటాడు. కనీసం గుడ్ షాట్. బాధలు పెడితే ఆగదు. దిలీప్ ధోని ద్వారా అద్భుతమైన షాట్, మంచి షాట్, చక్కని షాట్. ఎంతవరకు తన నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రాలేదు. చూడాలి తన టీంని నడిపించడానికి దిలీప్ ధోని. ఫస్ట్ ఇన్నింగ్స్ 10 ఓవర్ల మ్యాచ్ ఈరోజు ఇలాంటి బౌండరీలు ఇస్తుంటే ఏ టీం అయినా సరే భారం వైపు వెళ్తుంది. వెంటనే మళ్ళీ 6 రన్లు ఫోర్స్ గాని ప్రయత్నించుకుంటా స్ట్రైక్ రొటేట్ చేస్తూ చక్కనటువంటి ఆటను ప్రదర్శిస్తున్నారు దిలీప్ ధోని. వెరీ గుడ్ బౌలింగ్, వేరియేషన్స్ తో వేస్తున్నారు. ఎంపైర్ వార్నింగ్ ఇచ్చారు. ఉండరా రే ప్రదీప్ ఇక్కడ. వావ్, తెలుసు కదా గుడ్ బౌలింగ్. ఛార్జింగ్ ఎంత ఉంది? ఒక్క రన్ గానే ముగిసింది. 47 ఉంది. దిలీప్ ధోని స్ట్రైక్ లో ఎలా ఆడతాడో చూడాలి. వెంకీ బ్రో బంతుల్ని మ్యాచ్ మొత్తం చెడదే మోడల్. ఏటందులో
ఉపేంద్ర గడ్ క్యాచ్ వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. క్యాచ్ వదిలితే అంత చక్కగా డిఫెన్స్ తో రన్ అవుట్ ఒకటి బొక్క. క్రీజులో ఉంటే ఎలా అయినా సరే పరుగులు వస్తాయనేసి చక్కగా సంతు స్ట్రైక్ లో ఉన్నారు. చేస్తూ బ్యాటింగ్ కూడా గుడ్ సైన్. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. వావ్, ఫ్లాట్ గా స్కోర్ బోర్డ్ ప్లీజ్ ఎంపైర్ గారు. ఏడవ ఓవరు కొనసాగుతున్నప్పటికీ 82 పరుగుల ఓజీ సమర్పించుకుంది. అయిపోయిన తర్వాత అందులో ముందు కూడేస్తారు. వావ్, సంతు చక్రవర్తి ఫ్లాట్ గా 6 కొట్టాడు. మిడాన్ మీదుగా లెగ్ సైడ్ గా వెరీ గుడ్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు సాధిస్తూ ఇద్దరు కూడా దిలీప్ ధోని అండ్ చాలా క్లాస్ చూపిస్తున్నారు ఆటలో. అలాగే దేవేంద్ర కూడా చక్రవర్తి కట్టడితో బౌలింగ్ వేస్తున్నాడు. వావ్ వావ్ వావ్, వండర్ఫుల్ బౌలింగ్. చక్రవర్తి స్లో బంతులతో బౌల్తో కొట్టిస్తున్నాడు. నీకు వచ్చు కదా రేపు చేయడం. వావ్, గుడ్ షాట్, గుడ్ షాట్. అంతే జవాబుగా దేవేంద్ర గుడ్ ఫీల్డింగ్. ఒకసారి లేదు, క్లాప్స్ కొట్టాలా? వావ్ వావ్, వండర్ఫుల్ బౌలింగ్. వేరియేషన్స్ చూపిస్తున్నాడు దేవేంద్ర. ఫస్ట్ బాల్ 6 రన్స్ ఇచ్చినప్పటికీ కూడా తర్వాత బంతుల్ని కట్టడి చేశాడు. నేను ముందుగానే కూడా చెప్పాను. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ఫీల్డింగ్ లో స్లోగా కదులుతున్నారు. నేరుగా చేతి వైపు వెళ్ళినప్పటికీ కూడా రన్స్ సమర్పించుకుంటున్నారు. వావ్ వావ్, వండర్ఫుల్ షాట్, వండర్ఫుల్ షాట్. మొదటి బంతిని 6 పరుగులుగా మలిచాడు. తనలోని ఆ ప్రతిభనంతని ఇప్పటి వరకు దాచిపెట్టినటువంటి ధోని ఈ మ్యాచ్ లో చూపిస్తున్నాడు తన స్కిల్ ని. జవాన్ అంటే ఎంత ఓపుకుంటుంది, ఎంత చలిలోనైనా ఎంత కొండనైనా పిండి చేయగల శక్తి నాలో ఉంటుందని నేరుగా ఓజీ టీం చూపిస్తున్నాడు. వావ్ వావ్, వండర్ఫుల్ షాట్, వండర్ఫుల్ షాట్. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. ఎక్కడ కూడా ధోనిలోని యొక్క స్ఫూర్తిని కనబరుస్తున్నాడు. ఎక్కడ కూడా అగ్రెసివ్ గా పోకుండా సెకండ్ బంతుల్ని డిఫెన్స్ లో ఆడుతున్నాడు. తన స్లాట్ లో ఉన్నట్టు బంతుల్ని నేరుగా స్టాండ్స్ వైపు పంపిస్తున్నాడు. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. గ్రౌండ్ ఫీల్డింగ్ చేస్తుంది నేరుగా. ఫీల్డర్స్ ఫీల్డింగ్ చేయనప్పుడు కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ చేస్తుంది. బంతుల్ని ఫోర్స్ గా ఫ్రీగా కన్వర్ట్ చేయకుండా ఆపుతుంది బంతుల్ని. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. వావ్ వావ్ వావ్, దేవేంద్ర మిస్ ఫీల్డింగ్, వెరీ బ్యాడ్ ఫీల్డింగ్, వెరీ వెరీ బ్యాడ్ ఫీల్డింగ్. వెరీ నైస్ బ్యాటింగ్, బ్యూటిఫుల్ షాట్.
చక్కనట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు ధోని. పేరుకు తగ్గట్టు సార్థకతం చేసుకుంటున్నాడు ఈరోజు. మంచి ఫిన్సర్ గా తయారవుతున్నాడు జై జవాన్స్ టీమ్ లో. మొహం ఎర్రగా ఉంది. చూడలేదు అల్లుడు అక్కడ ఉంది రేటు. చివరి మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో తన ఆటని పూర్తిగా చూపిస్తున్నాడు ధోని. వాడగ్రీనా కాదు మ్యాజిక్ వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. 4 వరుస బౌండరీతో దుమ్ము రేపుతున్నాడు. వావ్ వావ్ వండర్ఫుల్ బ్యాటింగ్, బ్యూటిఫుల్ షాట్. 2 4 రా. వావ్ మార్వెలస్. 3 6 రా. 3 6 రా. చక్క నుండి బ్యాటింగ్ చేస్తున్నాడు. వెంకట్ పూర్తిగా మిస్ అవుతున్నాడు. వరుస బంతుల్లో బౌండరీగా అరుస్తున్నాడు. పూర్తి ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు బౌలర్. ఏ బంతులు వేయాలో తనకు అర్థం కావటం లేదు. చక్కనటువంటి పరుగులు సాధించారు ఈ ఓవర్లో. చాలా ఎక్కువ పరుగుల్ని సమర్పించుకున్నాడు వెంకీ బ్రో. వావ్ వావ్ వండర్ఫుల్ బ్యాటింగ్. అలాగే సపోర్ట్ చేస్తుండు. మళ్ళీ దేవేంద్ర తనని బంతి తీసుకున్నాడు. 8 9 తెలియదు. 9 రా. 9 ఓవర్. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. అదేం మన ఫీలింగ్. పూర్తిగా మిస్ అయ్యాడు ఫీల్డర్. చాలా చాలా బ్యాడ్ ఫీల్డింగ్ ఓజీ. 2 4 రా. నేరుగా బంతి చేతికి వచ్చినప్పటికీ కూడా రన్లు సమర్పించుకుంటున్నారు. మరి కొట్టలేరు ఏదో బిల్డప్ కి అంతే. వావ్ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. 4 రన్స్. సంతు తన పూర్తి ఆటని ఇక్కడ కనబరుస్తున్నాడు. చక్కనట్టే స్కిల్ ఉంది. చాలా మంది కూడా ప్లేయర్స్ బయటే ఉన్నారు. అవకాశాలు దొరకక, అవకాశం దొరికినప్పుడు వినియోగించుకుంటూనే టీంలో ఉంటారు. వెరీ గుడ్ బౌలింగ్. వావ్ వావ్ వండర్ఫుల్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. సంతు అండ్ ధోని. కష్టాలు లేవు తమ్ముడు చూడరా. అబ్బా ధోనిలోని కూల్నెస్ ని ఈరోజు చూపిస్తున్నాడు. వావ్ వావ్ వండర్ఫుల్ బౌలింగ్, వండర్ఫుల్ బౌలింగ్. పూర్తి మిస్ అవుతున్నాడు ధోని. ప్రతి బంతిని బౌండరీ పంపించాలని దృక్పథంతో ఆడుతున్నాడు. అంతే చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు దేవేంద్ర. వావ్ 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 వండర్ఫుల్ బౌలింగ్, వండర్ఫుల్ బౌలింగ్. చక్కనటువంటి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు దేవేంద్ర. స్ట్రైక్ బౌలర్ గా కొంచెం వెనుకబడ్డారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మెరుగైన సీజన్ వస్తుంది. వావ్ నారాయణ పూర్తిగా బీట్ అయ్యాడు బౌలింగ్ కి. అది ఎవరు ముగ్గురు ఆడితేనే గుడ్ షాట్. వావ్ ఫీల్డింగ్ మిస్ కనిపిస్తుంది. ప్రతి బంతిని కూడా అందుకోలేకపోతున్నారు ఓజీ టీం. ఎన్నో అవకాశాలు నేలపాలు చేశారు. లేకపోతే వారి బ్యాటింగ్ తీసుకెళ్తాను వైన్ సార్. వెరీ వెరీ బాగా
ఇప్పటి వరకు వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. 122 రన్లు ఇప్పటి వరకు సాధించారు. ఇది చివరి ఓవర్. వెరీ గుడ్ ఫీల్డింగ్ ప్రసాద్, వెరీ వెరీ గుడ్ ఫీల్డింగ్. ఇలాంటి ఫీల్డింగ్ మొదటి ఓవర్ నుండి కనబరుచుంటే ఇంత స్కోర్ వెళ్ళే అవకాశం లేకపోయాను. చాలా అవకాశాలను నేరుగా చేజార్చుకున్నారు. వండర్ఫుల్ షాట్, వండర్ఫుల్ షాట్. ఆటనంతని చూపిస్తున్నటువంటి ధోని కూల్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంకో 6 సాధిస్తే హాఫ్ సెంచరీ ధోని సాధిస్తాడు. 6 రన్లు మాత్రమే ఉన్నాయి. బంతులు కూడా ఎక్కువ లేవు. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. చివరి వాడు ఇలా వేస్తున్నాడంటే మనం మెచ్చుకోవాలి ఎంతైనా సరే. చక్కనొట్టి బౌలింగ్ వేస్తున్నాడు. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మంచి బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా చక్కగా అందుకున్నాడు ప్రసాద్ క్యాచ్. చాలా ప్రెస్టేషన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రసాద్ మంచి క్యాచ్లు అందుకుంటున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు ధోని. చక్కటి బ్యాటింగ్ చేశాడు, చివరి వరకు ఉంటూ ఫెన్సింగ్ మంచి అవకాశం దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ కింగ్ కోబ్రా అనేది 0 స్థాయి నుండి మొదలు పెట్టింది. కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కింగ్ కోబ్రా లాగా ఆడాలి అని నిరూపించింది. ఎత్తు పల్లాలు ఉంటాయి. ఆ ఎత్తు పల్లాన్ని మనము ఒకసారి ఎత్తొచ్చింది కానీ ఆగిపోతే ఆ ముందున్నటువంటి పల్లాన్ని మనం చేరుకోలేము. ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ మంచి చక్కని ప్రేక్షకులు కూడా హుషారుగా ఉన్నారు. కానీ చప్పట్లు కొట్టడం లేదు. కుటుంబలు దారిలో కొంచెం ఎక్కువైపోయాయి కదా ఈరోజు. డిమ్ అయిపోయినారు అందరూ. ఇన్ని 6 పడినప్పుడు కూడా హుషారు లేదు. స్టోరీ ఇన్‌స్టాగ్రామ్ అందరూ ఓజీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు మ్యాచ్ తర్వాత మా విశ్వత్వం ఏంటో చూపిద్దాం అనుకుంటున్నారు. సైలెన్స్ లో ఉన్నారంటే వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళ సైలెన్స్ అంతా డేంజర్ గా ఉంటుందో కనిపిస్తుంది. ఓజీ జైజాన్స్ టీమ్ మ్యాచ్ ఎంతో అద్భుతంగా సాగుతుందని నమ్మకం కలుగుతుంది. ప్రసాద్ చక్కటి క్యాచ్లతో బ్యాట్స్మెన్ ని బాల్త కొట్టుతున్నటువంటి. అలాగే దేవేంద్ర పీపీఎల్ అనే డేంజరస్ బ్యాట్స్మెన్. కానీ తన స్థాయికి తగ్గట్టు ఇప్పటి వరకు రాణించలేదు. అలాగే మంచి చక్కనటువంటి ప్రేక్షకులు ఉంటేనే చక్కనటువంటి ఆటను గాని చక్కనటువంటి కళాకారులు గాని ముందుకు రాగలరు. ప్రేక్షకులు కూడా అంతే చక్కనటువంటి ప్రేక్షకులు మనకి ఇక్కడ ఉన్నారు. జయజాన్ స్ట్రైక్ బౌలర్ మేన్కేతన్, జెర్సీ నెంబర్ 33 క్లాప్స్ కొట్టాలా గట్టిగా. కెమెరామెన్ కొంచెం చెప్పండి, కొంచెం నేను కష్టపడి చేస్తాను. మొదటి బంతిని 6 గా మలిచాడు. వండర్ఫుల్ షాట్. తన ఆటని ముందుకు తీస్తున్నాడు దేవేంద్ర.
చక్కనటువంటి ఆటగాడు, బాల్ ఏంది అద్భుతమైనటువంటి షాట్. బాల్ సిక్స్ ఎలా కొట్టేసిన తర్వాత అలా వదిలేస్తే మరి ఎలా తెలుస్తుంది? వావ్, గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. వావ్, అలా దిగులు కమ్యూనికేషన్ గ్యాప్ బ్యాట్స్మెన్ ఇద్దరి మధ్య. చదువు వస్తుందని లేస్తలేదా, చేత కాక లేస్తలేదా? నాని నాని ఇక్కడ లేదు, వెళ్ళి అవుతులేదా? వావ్ 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 ఏంటి ఇలా 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 వావ్, కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తిగా కనిపిస్తుంది. చెప్తాను సార్. అనవసరం రన్కి వెళ్ళి మేము ఎంత మిస్టేక్స్ చేయగలమో పూర్తిగా చూపిస్తున్నారు ఆటలోన. అనవసరం రన్ను, ఫీల్డర్ చేతిలో బంతి ఉన్నప్పటికీ కూడా పరుగుకు వెళ్ళారు. మంచి చక్కనటువంటి వికెట్ ని కోల్పోయారు ఓజీ టీం. ఇలాంటి అవుట్లు గాని ఒక టీం అయితే నేరుగా ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎన్ని వాళ్ళు కొట్టారా? జై జవాన్స్ ఏమో 129 టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు స్టార్ట్ అయింది అంతవరకు మరి. సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అవుద్ది. ఓజీ ఆడతాను. అలాగే స్ట్రైక్ లో ఉపేంద్ర వచ్చాడు బ్యాటింగ్ కి. ఫస్ట్ డౌన్ లో 129 కొట్టినారు, 130 టార్గెట్. వీళ్ళు ఎన్ని కొట్టారు? ఇప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ ఓవర్. గెలుస్తారా? ఫస్ట్ వికెట్ పూర్తిగా ఒత్తిడిని పెంచుతున్నారు ఫీల్డర్ ని మోహరిస్తూ. రన్ అవుట్ ఇప్పుడే అయింది. వీళ్ళకి ఎవరు? జై జవానాయుడు. ఈడ కోబ్రా. వా 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 వండర్ఫుల్ బ్యాటింగ్. జై జవాన్ ఒకటి కూడా గెలలేదు కదా ఇంతవరకు. ఇది వీళ్ళు ఓజీ ఓజీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. పూర్తిగా జై జవాన్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. జై జవాన్ పక్కన గెలుస్తుంది ఈరోజు. రెడ్ బుల్స్ ఫైనల్ కూడా ఆడుకుంటారు. రెడ్ బుల్స్ కూడా బాగానే ఉంది. కార్తీక్ ఉన్నంత వరకు మీరు జైజాన్ గెలలేదు. కార్తీక్, దిలీప్, కార్తీక్, వంశీ కదరా రే వంశీ. మళ్ళీ వావ్, పూర్తిగా కనిపిస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్. ఇవన్నీ చేస్తున్నావా? అందుకే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వెంగమాంబ ముద్దు పెట్టాలంట. అలాగే ఎంపైరింగ్ కూడా. వెంగమాంబ అంటే తిరుపతి వెంకన్న సన్నిధిలో. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ స్ట్రైట్ షాట్. ఓజీ టీమ్ బ్యాడ్ లక్. సరేనా, ఎలా తీసాను చూడు. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. 4 వెళ్ళింది కదరా. 4 ఇచ్చాను. బ్యాడ్ లక్ అంతటి మరి వీళ్ళకి బ్యాడ్. వావరా గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. చెక్క మిడ్-ఆన్ మీదుగా లక్ష్మీ ప్రసాద్ ఉంటే 3-4 సిక్స్ 5-6 సిక్స్ తగిలి ఉన్నాం. ఈజీ తగిలి ఉన్నాం. అయిపోడా రన్అట్ దేవేంద్ర ఫస్ట్ ఓవర్ స్ట్రైక్ లో ఉన్నాడు. ఈ బ్యాట్స్మెన్ కానీ కట్టడి చేయగలిగితే జై జవాన్స్ పై చేయి సాధించే అవకాశం ఉంటుంది. వావ్ వావ్, గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. తన స్లో బౌలింగ్ తో పూర్తిగా బాల్ తో కొట్టేస్తున్నాడు మోహన్. ఆడా ఎమగిరి బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. పూర్తిగా దేవేంద్ర బీట్ అవుతున్నాడు. బౌండరీలో సాధించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ పూర్తి అందుకో మీకు ఎట్టడికి ఇచ్చారా నీకు తడబడుతున్నాడు. కేజీ వంతరా ఇప్పుడే వచ్చారు చూడు దేవేంద్ర. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. 4 ఏ లెవెల్లో ప్లేయింగ్ అయినా సరే ఇది మంచి షాట్. లెగ్ సైడ్ దిశగా మంచి చక్కనటువంటి షాట్, కళాత్మకమైన షాట్ ఇది. ఫ్లిక్ షాట్. దేవేంద్ర తన మొదటి టైమింగ్ పడిపోయింది. ఆటను కానీ కనబరిస్తే జై జవాన్స్ టీం బాల్ వెళ్ళే టైమింగ్ అవకాశం పడిపోయింది. ఉంటుంది.
వెరీ గుడ్ బ్యాటింగ్, 8 గంటలు అలాగే మంచి ఫీల్డింగ్ కూడా. 8 గంటలు రికార్డ్ అవుతుంది నిన్నటి నుంచి గల చిప్ మార్చి సెకండ్ ఏంటి విజయ్ కిషోర్ గల 3 మ్యాచ్లు ఉంటాయి. మంచి ఫీల్డింగ్ బాల్ చేస్తున్నాడు. వేసినప్పుడు కొంచెం బ్యాట్స్మెన్ కి ఇలా జూమ్ చేయాలి. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యాటింగ్ దేవేంద్ర. ఒక్కసారి ఫామ్ లోకి వచ్చాడా, ఎంత పెద్ద టీం అయినా సరే చుక్కలు చూపించగల సత్తా ఉన్నటువంటి ప్లేయర్. మంచి షాట్స్ ఇవి. ఎటువంటి పాప్ అంటే ఓవర్లు రావాలరా. టైమింగ్ చక్కగా అవ్వనప్పుడు కూడా స్టాండ్ లో పడుతున్నాయి. అయినా మధు కూడా థియేటర్ ఆయన 1 ఎక్స్ట్రీమ్ వరకు పని చేస్తుంది. ఏంటది పబ్జి ఎక్స్ట్రీమే ఆడది, ఎక్స్ట్రీమ్ ప్లస్ కాదు. ఎక్స్ట్రీమ్ ప్లస్ కూడా పని చేస్తుందిరా ఇప్పుడే. వెరీ గుడ్ బ్యాటింగ్, ఈ అప్డేట్ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. అది ఓపెన్ చేసి సిక్స్ వెళ్తే వెంటనే అల్ట్రా ఎక్స్ట్రీమ్ లేదు కదా. మంచి 90 FPS ఆడది. ఒత్తిడి పెంచుతున్నాడు 120 సపోర్ట్ మోహన్. చేయదు ఇది. అలాగే ఫీవర్ అయితే 120 FPS నెక్స్ట్ ఫ్రీ ఫైర్. అవుతుంది. 2 ఓవర్లు ముగిసే సమయానికి 22 పరుగులు సాధించారు. ఒక వికెట్ కోల్పోయారు. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ధోని తన బ్యాటింగ్ లో సత్తా చాటాడు, అలాగే బౌలింగ్ కూడా కాన్ఫిడెన్స్ తో వచ్చాడు. దిలీప్ కి బాల్ మొదటి బంతితోనే ఉపేంద్రని బాల్ తో కొట్టించాడు. వెరీ గుడ్ బ్యాటింగ్. విజయ్ వండర్ఫుల్ క్యాచ్. ఒక జవాన్ బౌలింగ్ చేస్తే ఇంకో జవాన్ క్యాచ్ పట్టాడు. తన చేతుల్ని ఒడిసి పట్టుకున్నాడు క్యాచ్ ని. వండర్ఫుల్ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా సత్తా చాటాడు దిలీప్. వికెట్ ని సాధించుతూ పూర్తి టీం ని ఒక దిశ వైపు ఇద్దరు కూడా తీసుకువెళ్తున్నారు. చక్కటి కోఆర్డినేషన్ ఉంది జై జవాన్స్ టీమ్ లో. అలాగే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా పూర్తి గెయిన్ లో ఉంటుంది విజయ్ జై జవాన్స్ టీమ్ కి. ఓజీ టీం మంచి కీ బ్యాట్స్మెన్ ఎర్రనాయుడు మళ్ళీ వీళ్ళిద్దరికేనా పొట్టోడైనా సరే చాలా గట్టోడు. షాట్స్ కొట్టాడంటే మన స్టాండ్స్ లోనే పడుతుంటాయి. వండర్ఫుల్ బౌలింగ్, వండర్ఫుల్ బౌలింగ్. చక్కనటువంటి బౌలింగ్ తో బాల్ తో కొట్టిస్తున్నాడు. పూర్తిగా మిస్ అవుతున్నారు ఓజీ బ్యాట్స్మెన్. దిలీప్ ధోని బౌలింగ్ లో ఎంత చెప్పుకున్నా తక్కువే. బౌలింగ్ పూర్తిగా ఓజీ టీమ్ లో ఒత్తిడిలోకి నెట్టుతున్నాడు దిలీప్ ధోని. ఏరా వండర్ఫుల్ క్యాచ్ సాయి. పూర్తి స్థాయిలో బాల్ తో కొట్టిస్తున్నాడు దిలీప్ ధోని. బౌలింగ్ బ్యాటింగ్ లో కూడా గంగనం డాన్స్ వేస్తున్నారు జై జాన్స్ ప్లేయర్స్. మంచి హుషారులో ఉన్నారు. అయితే వెంకీ బ్రో వస్తున్నాడు, ఎలా ఆడతాడో చూడాలి. రే వెంకన్న బ్యాటింగ్ లో తన సత్తా చూపించాడు. అలాగే బౌలింగ్ లో కూడా ఒక్క ఓవర్లోనే 2 వికెట్లు సాధించి పూర్తిగా ఓజీ టీం ని ఒత్తిడిలోకి నెడుతున్నాడు దిలీప్ ధోని.
వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ లో కూడా ఇలాగే వీక్ లో కనిపించినట్టు ఉంటారు జై జవాన్స్ గాని చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఎవరికైనా సరే టఫ్ అయిపోతారు వాళ్ళు. ఏటది ఇందులో కనబడుతుంది, మూర్తి అక్కడ కనబడుతుంది. ఉన్నటువంటి అవునరా వావ్ మేడ్ ఇన్ అవర్ వెరీ గుడ్ వార్ మేడ్ ఇన్ 2 నాదరది యామంతి గడ పని కానీ తీసుకుని పోతాం. వెరీ గుడ్ షాట్ వెరీ గుడ్ షాట్ వెరీ గుడ్ షాట్ నేరుగా స్ట్రైట్ గా మంచి చక్కటి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు దేవేంద్ర. వెన్నుముగా నిలుస్తున్నప్పుడు కూడా సరైన సహకారం అందించడం లేదు ఏబీ బ్యాట్స్మెన్. ఇంకా వెంకీ బ్రో ఎలా ఆడతాడో చూడాలి, టైం ఉంది, ఓవర్స్ ఎక్కువగా కాలేదు. వండర్ఫుల్ బ్యాటింగ్ చక్కగా ట్రై చేశాడు దిలీప్ ధోని. అయినప్పటికీ కూడా బాల్ స్టాండ్స్ లో పడ్డది. 6 నేరుగా 6 పట్టాల్సిందే. చాలా ట్రై చేశాడు. ఇదేమైనా సరే ఇంటర్నేషనల్ స్టేడియం కాదు, ఏమాత్రం తప్పిందా బాల్ మిస్, మన మోతీ మిస్. జెర్సీ వేసుకోవాలంటే భయం వేస్తుంది నాకు. థియేటర్ బాగా కూడా తడని దీపేదేమో మందండి భయ్య పిచ్చాడు బాధని భయ్య. వెరీ గుడ్ బౌలింగ్ బట్ ఎంపైర్ వైడ్ గా ప్రకటించారు. అదనంగా బౌలింగ్ వేయాలి. అలాగే పరుగు కూడా ఓజీ టీం కి లభిస్తుంది. నిలబడినంత సేపే తర్వాత వచ్చినట్టు పోలీసు వెళ్ళిపోతా చూడు. వెరీ గుడ్ బ్యాటింగ్ అన్ని రికార్డ్ చేస్తాను నీట్గా. క్లారిటీ కనబడదు దీనికన్నా ఇంకా క్లారిటీ ఉంది. 4K రా ఇదిరా. 8K కొందాం మేము. అలాగే 2 లక్షలు ఇచ్చే. 2 లక్షలు కాదు ఇంకా ఎక్కువే. నోట్లు అదే ఉంది, అదే వండర్ఫుల్ బ్యాటింగ్. ఏటా తీయడమా ఒక పరుగుగా 6 పడితే పని తీయడానికి దీనికన్నా బాగా పడుతుంది. S25 పడుతుంది. వెరీ గుడ్ బౌలింగ్. ఎంపైర్ వైడ్ గా ప్రకటించారు. అదనంగా బాల్ వేయాలి. అలాగే పరుగు కూడా లభిస్తుంది. ప్రదీప్ డ్యాన్స్ చేస్తాను అనుకోండి. అది మామూలు అనుకోలేదా డ్యాన్స్ చేస్తానని. సూపర్ డ్యాన్స్. వండర్ఫుల్ షాట్. ఇలాంటి షాట్లు ఆడుతుంటే జై జవాన్స్ టీం కి ఒత్తిడిలోకి నిలుస్తున్నారు. సహకారం కరెక్ట్ గా అందగించగలిగితే ఓజీ టీం కి అవకాశాలు ఉన్నాయి. కానీ జై జవాన్స్ టీం మంచి నీటిలో ఉంది. కింద జన్మలు రా కెమెరా మ్యాన్ నేను. వండర్ఫుల్ షాట్ దేవేంద్ర. వరుస బంతుల్లో బౌండరీలు పంపిస్తున్నాడు. చక్కని ఆత్మ కనబరుస్తున్నాడు. ముందుగానే చెప్పాను, ఒక్కసారి దేవేంద్ర ఫామ్ లోకి వచ్చాడా అయినా చక్కని బ్యాటింగ్ నే చేస్తున్నారు ఓజీ టీం. వండర్ఫుల్ బ్యాటింగ్ దేవేంద్ర. ఎంత చెప్పుకున్నా తక్కువే. చక్కని షాట్స్ ఏవి కూడా మిస్టేక్ ఉన్నటువంటి షాట్లు కాదు. క్లీన్ గా బౌండరీ క్లీన్ చేస్తున్నాడు. చూడు ఇటు బాల్ అయితే కానీ బాల్ ఈడాడు. వెంకీ పూర్తిగా మిస్ అవుతున్నాడు. బౌండరీ సాధించాలన్న ఉద్దేశంతో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడే సత్తా ఉన్న ప్లేయర్స్ అవసరం అవుతుంది. ప్రతి బంతిని బౌండరీ పంపించాలంటే అది సాధ్యం కాదు. ఒక వారం మేడైపోవడము కొద్దిగా ఇదైపోయింది. ఒక వారం కూడా కలిసి ఉంది కదా 10 బాగున్నాడు గేమ్. వెళ్ళిపోయి
వెంకీ బ్రో పడపండు బీమ్స్ అయ్యి ఎలాగంటే ఓరే పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది బ్యాట్స్మెన్స్ మధ్యలో. లేదు కొడతనే స్ట్రైకింగ్ తీసుకుంటు బీమ్స్ ఇప్పుడు 4 రెండు పరుగులు అవ్వాల్సినవి కూడా సింగిల్ పరుగు చేస్తున్నారు, లేదా సింగిల్ పరుగు కానివి రన్అట్ గా వెనుదిరుతున్నారు. ఏవో 2 బాల్ బయటకి వెళ్తాయని ఓకే వెళ్ళిపోతావా ఆడికి రేపు రేపు మార్నింగ్ వెళ్తున్నాం టోర్నమెంట్ వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. గుడ్ రన్నింగ్ బిట్వీన్స్ ద వికెట్. ధోని మంచి అగ్రెసివ్ గా ఉన్నాడు ఈ రోజు. ఇదే కాల్ మీద యూట్యూబ్ అలాగే తగ్గిపోద్ది. కూల్ లుకింగ్ అగ్రెసివ్ బౌలింగ్. ఇదే క్వాలిటీ మీద పడుతుంది మరి ఛార్జింగ్ 27 ఉంది, ఇంకా బ్యాట ఛార్జింగ్ పెట్టినట్టు అవుతారు కదా ఎంత జీబీ దెబ్బేద్దు కదా. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. ప్రతి బంతిని కూడా రన్గా మలిస్తే ఏ టీం అయినా సరే ఒత్తిడిలోకి వెళ్తుంది. ఆడికి బాగా అలవాటు అయిపోయిందిరా. ఇంక 2 బాల్ గ్రీన్ బాల్ ఉన్నాయా? సాయి మంచి ఫీల్డింగ్ చేస్తున్నాడు. 6 వెళ్తుంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మంచి పట్టుకుంటారు రా, నా సింపుల్ బ్యాట్ పెట్టుకుంటాడు రా. ఆ ఓపెన్ కూడా స్మూత్ గుప్తాడు రా. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. పూర్తి బ్లైండ్ గా ఆడుకుంటా ఆచితూచి ఆడుతున్నాడు దేవేంద్ర. తన స్లాట్ లో ఉన్నటువంటి బాల్ ని బంతిని నేరుగా స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు, లేదా డిఫెన్స్ ఆడుతున్నాడు. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. వండర్ఫుల్ బ్యాటింగ్. తిరిగేవాడు దిగేసాడు రా. అదే పూర్తి స్పీడ్ వెళ్ళాలరా, ఎందుకంటే అక్కడ స్లో 3 రన్లుగా ఈ బంతిని మలిచారు. 5 ఓవర్లు ముగిసే సమయం. వండర్ఫుల్ మ్యాచ్. అంత ఈజీగా ఏ మ్యాచ్ కూడా ఏ టీం కూడా చేజార్చుకోవడం లేదు. ప్రతి మ్యాచ్ కూడా చివరి ఓవర్ తిప్పే అంతండి. నేను ఒకదాంట్లో పెడితే ఒకటికి వెళ్తుంది అది స్కోర్ సైడ్ అంతండి. ఇదే నేను ఎంత మంచి పడిపోయాను. ఇప్పుడు 6th లో అవసరం ఏడతాడు, 6th 7th లో అవసరం ఏడతాడు మ్యాచ్. 6 బాల్ చెప్పా కదా దేవేంద్రంతో ఓవర్ వన్ సైడ్. యూట్యూబ్ లో అప్లోడ్ జై జవాన్స్ కి చుక్కలే ఎలా ఎదుర్కొంటారో చూడాలి. జై జవాన్స్. బాల్స్ మార్చుకోవడమే, కొత్త బాల్ తెచ్చుకోవడమే. ఇంకా 2 పరుగులు సాధిస్తే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగలడు దేవేంద్ర. చక్కని బ్యాటింగ్, ఏది కూడా బ్లైండ్ గా ఆడడం లేదు. తన స్లాట్ లో ఉంటే మాత్రమే బౌండరీగా మలుస్తున్నాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చాడు దేవేంద్ర. గుడ్ షాట్, గుడ్ షాట్, గుడ్ షాట్. మేనకేతన్ పూర్తిగా మిస్ అయ్యాడు దేవేంద్ర. చక్కటి బాల్ బంతితో బాల్తో హాఫ్ సెంచరీని చేరుకునేగలిగేవాడు. చక్కటి బ్యాటింగ్ కనబరిచాడు. యుగ చక్కటి పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. మంచి బ్యాట్స్మెన్ ని అవుట్ చేయగలిగాడు. ఇంకా చాలా కష్టతరంగా ఓజీకి మారుతుంది. ఎందుకంటే రన్ రేటు పూర్తిగా పెరిగిపోతుంది. మొన్న మంచి సీనియర్ ప్లేయర్, మేము ఎప్పుడు ఆడుతున్నప్పటి నుండి కూడా మొన్న ప్లేయింగ్ లెవెల్ లో ఉంటున్నాడు. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. మంచి ఫ్లిక్ షాట్ ఇది. మిడాన్ మీదుగా మంచి ఫ్లిక్ షాట్. మంచి
ఇంకా చక్కనైనటువంటి ఆటను కనబరుస్తున్నారు జై జవాన్స్. మానా నీది తిప్పాలా, నీది తిప్పాలి కెమెరా. ఒక 5 సెకండ్లు రికార్డ్ చేస్తాము. రెడ్ బుల్స్ ఆలోచిస్తుంది ఎలా ఉంటుంది ప్లేయింగ్ ఇంకా ఉన్న మ్యాచ్లు. వావ్ వావ్, వండర్ఫుల్ బౌలింగ్, వండర్ఫుల్ బౌలింగ్. పూర్తిగా మిస్ అయ్యాడు, అయినప్పటికీ కూడా రన్ ఒక పరుగు లభించింది ఓజీ టీంకి. గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. తన వేరియేషన్స్ మొత్తం చూపిస్తున్నాడు బౌలింగ్ లో. స్లో బంతులతో మరియు కూర్చోమే, కూర్చోరా. వండర్ఫుల్ బౌలింగ్, వండర్ఫుల్ బౌలింగ్. పూర్తి బాల్ తో కొట్టిస్తున్నాడు తన బంతులతో. యుగా ఎంతడు యుగా మాధవరా, మాధవ, వండర్ఫుల్ బౌలింగ్. మాధవ, మాధవ ఇచ్చాడు. ధోని అండ్ యుగా 2 ఓవర్లు పూర్తిగా ఓజీ టీం ని వెన్నెమ్మకు విరిచారు. ఇద్దరు కూడా 2 వికెట్లు సాధిస్తూ. ఓజీ టీం అభిమానులందరూ కూడా గ్రౌండ్ నుండి వెనుదిరుగుతున్నారు. కెమెరా పట్టండి రా. కానీ వారి ఆటతో కాకపోయినా మనసులతో మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా విజయాలను సాధిస్తున్నారు. ఓజీ టీము చాలా స్ఫూర్తిగా ఉంటున్నారు. ఎక్కడ కూడా అందరి మనసులు కూడా గెలుస్తున్నారు. రెడ్ బుల్స్ ఎన్ని గెలిచినా సరే వారి అగ్రెసివ్నెస్ వల్ల స్పాన్సర్ మాకు ఇక్కడ చాలా లేదు చివరికి అద్దరు కదా. ఓకే, రెడ్ బుల్స్ కూడా ఈ సంవత్సరం అందరి మనసును కూడా గెలుచుకున్నారు వారు. ఎందుకంటే చాలా చక్కగా ఆట ఆడుతున్నారు. మాటలు కూడా ఎక్కడ ఎక్కువగా వెళ్ళకుండా తన ఆటతోనే చూపిస్తున్నారు వాళ్ళు. గుడ్ షాట్ వెంకీ. ఈ మేనకాతను ఎక్కడున్నా సరే తన ఆటతోనే సత్తా చాడుతున్నాడు. చక్కగా ఎక్కడి నుండి వచ్చాడో తెలియడం లేదు, క్యాచ్ మాత్రం పట్టేశాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. తన క్యాచ్ కాదు అయినప్పటికీ కూడా ఆ క్యాచ్ తీసుకున్నాడంటే మనం ఎంత మెచ్చుకున్నా తక్కువ. మేనకేతనికి ఒక రకమైనటువంటి ద్రాక్ష తాగి మనకి ఇక్కడికి ఆట ఆడుతున్నాడు. అంత ఉత్సాహంగా ఉన్నాడు. ఎక్కడైనా దొరికితే మనం కూడా అడుగుదాం మేనకేతనికి. బ్యాటింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ ఇంత చక్కగా ఆడుతున్నాడంటే ఓజీ బాయ్స్ హనుమాన్ కట్టేస్తే కట్టపోటు సరదా అండి. మిగిలిన మ్యాచ్లు ఆడేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. కట్ల ఇంటికాడ ఉన్నాయి, బొట్లు మరి కొనుక్కొని తేవాలి. రే మాధవ, నీ 6 రికార్డ్ చేస్తాం లేరా, రికార్డ్ చేస్తాంలే. రేపు సాయంత్రం సెమీఫైనల్ జరుగుతుంది. 3 గంటలకు అందరూ కూడా స్టేడియం వద్దకు చేరుకోవాలి. వండర్ఫుల్ బౌలింగ్ ధోని. చక్కగా పూర్తిగా ఓజీ టీము నిరాశ పరాజయాలు ఒకవైపు, ఫీల్డింగ్ లో మిస్టేక్ ఒకవైపు, బ్యాటింగ్ వైఫల్యాలు ఒకవైపు పూర్తిగా వెంటాడుతున్నాయి ఓజీ టీం కి. రేపు సెమీఫైనల్. జై జవాన్స్ కొన్ని ఓటములతో వెనుకబడినప్పటికీ కూడా వాళ్ళకి చక్కనైనటువంటి అవకాశం దొరికింది ఓజీ టీం వల్ల. మళ్ళీ ప్లేయింగ్ సెమీఫైనల్ బర్త్ కోసం కానీ వాళ్ళు చక్కనైనటువంటి అవకాశం పెద్ద పెద్ద మ్యాచ్ల ముందు ఆడడం వల్ల. వెరీ గుడ్ షాట్ చంటి, తన షాట్ తోనే చూపిస్తున్నాడు. అయితే మేనకేతను మాత్రం ఫీల్డింగ్ తో పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఫీల్డింగ్ లో చిరుతప్పునిలా కదులుతున్నాడు. తన అడుగులు ఎక్కడ తడబడకుండా ఫీల్డింగ్ మాత్రం
వావ్ చంటి ఏంటో దొరికితే దాంతో బ్యాటింగ్ చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్. స్కోర్ ఎంత? 62. సగానికి సగం కొట్టాలి బాబు, ఓవర్కి 20 కొట్టాలి. వాహ్ వాహ్ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ బాబు. జై జవాన్స్ కింగ్ కోబ్రా రేపు సెమీ ఫైనల్ 2. నేను కొత్తగా సరదాగానే. జెసిగడ్ దగ్గర ఫోన్ చేసానా? జెసిగడ్ పట్టుకెళ్ళండి. వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మంచి చక్కనోడు ధోని వేసినప్పుడు కూడా డిఫెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఎక్కడ ఉన్నారా? ఏసే మధు మెయిన్ ఎంపైర్ 3 ఉన్నట్టున్నాయి. 3 ఓవర్లకి ఎంత 68 కొడాల. వండర్ఫుల్ బౌలింగ్. స్టింగ్స్ చూస్తుంటే రెడ్ బుల్స్ మొత్తం ముఖాల్లో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఎంత ఆట ఆడినా చివరి ఆటలో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. వండర్ఫుల్ బౌలింగ్, వండర్ఫుల్ బౌలింగ్. పూర్తిగా మిస్ అవుతున్నారు. మోహన్ ఎంత త్వరగా ఆట ముగించేద్దామని ఆతృతలో ఉన్నాడు. కథలకు చందు మంచి బ్యాట్స్మెన్, వైజాగ్ బ్యాట్స్మెన్. ఎలా ఆడతాడో హృదయాలు గెలుచుకున్నాం, ఎక్కడో మాధవా హృదయాలు గెలుచుకున్నాం 2 మ్యాచ్లతో. పర్లేదు. బౌలింగ్ వెరీ గుడ్ బౌలింగ్. ఇద్దరు స్పాన్సర్స్ ఆడుతున్నారులే. మాకు సౌలభ్యం ఉంది ఏంటంటే ఏ మ్యాచ్ ఎవరు గెలిచినా ప్రతి టీంలో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు. ఒకవేళ రమేష్ గెలిచినా ఒక బామ్మద్ గెలిచాడు అనుకుంటాము, లేదంటే ప్రసాద్ గెలిచినా మార్చి లెక్కలో లేడు, మాకు రమేష్ లెక్క. చాలా రోజులకి రమేష్ ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం. నా మీద కసి మీద ఆడబోతున్నాడు. నేను వాళ్ళు ఎలాగైనా చక్కగా ఆడాలనేసి వాళ్ళకి కసి పెంచాలని నేను ఒక 4 రోజులుగా ట్రై చేశాను. వాళ్ళకి ఆ ఆట రెడ్ బుల్స్ మొక్కల్లో కనిపించింది. గాలి బాల్ కూడా తీస్తాను రా. స్పాన్సర్ కి సొక్కు చూపించాను 4 రోజులు. జెండాలు ఎత్తేయండి అమ్మ, 2 జెండాలు పీకండి. వద్దొద్దు పోకొద్దు, జెండా లోకేష్ నేను కింగ్ కోబ్రా 0లో ఉన్నా. ఈ సంవత్సరం పైకి వచ్చిందో లేదా, ఎప్పుడు కూడా జెండాని పీక్కోవాలి, మన ఆటని మంచిగా పీక్కోవాలి మీదకి. నెక్స్ట్ జెండా పోతాం. ఫకీర్ బామ్మది సాహసం కొంచెము డ్రగ్స్ వాడడం వల్ల ఎక్కువ బలహీనమైపోయాడు. వండర్ఫుల్ క్యాచ్, వండర్ఫుల్ క్యాచ్. పూర్తిగా తడబడుతున్నారు. ఒక్క నేరు 1 సైడెడ్ గా మ్యాచ్ ముగుస్తుంది. ఏమంతానా ఇంకా బ్యాట్స్మెన్స్ మిగిలి ఉన్నప్పటికీ కూడా అవకాశాలు లేవు. నో బాల్, నో బాల్ కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే 9వ ఓవర్ మీకు చెప్పకపోయినా పవర్ సర్జ్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. ఏమంతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది బంతి? చిరుత మేనకేతన్. నో బాల్ అది అయినప్పటికీ కూడా ఫ్రీ హిట్ కాబట్టి అవుట్ అయ్యే అవకాశం లేదు. చంటి మేనక చాలా సంబరం చేసుకున్నాడు కానీ అది నో బాల్, ఫ్రీ హిట్. వెంగమామ ముందు గడ్డకి తెలియదు.
వాడు వెంగమా ముద్దుపేడు కాదు, పొన్న ముద్దుపెట్టాడు. మీ పేరు మార్చకండి, మా పాప కనిపించి అయిపోగలదు. క్యాచ్ పెట్టిన వెంటనే పొన్నక్క ముఖంలో చాలా నవ్వు కనిపించింది, కానీ అది నాటోటని తెలిసి చాలా బాధపడ్డది. గుడ్ బౌలింగ్ లోకేష్, మంచి చక్కని అవకాశం దొరికింది. ప్లేయింగ్ లైన్ లో ఉంచారు, అలాగే బౌలింగ్ కూడా ఇస్తున్నారు. 6 బాల్కి 7 రన్ల. అద్భుతమైన షాట్ తో వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, 4 runs. వెరీ గుడ్ బ్యాటింగ్ చంద్ర నుంచి. చంద్ర చక్కమంటి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. ప్రాక్టీస్ మాత్రమే అవుతుంది. మ్యాచ్ గెలిచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. వెరీ గుడ్ బ్యాటింగ్ చంద్ర. ఓజీ వానర్. నారాయణ నారాయణ క్యాచ్. నారాయణ నారాయణ అయిపోయింది. కెమెరా వెంకట్ బ్యాట్స్మెన్ కి వచ్చాడు. మళ్ళీ నో బాలా. ఓజీ టీమ్ లో ఉన్నటువంటి ఒకే ఒక ముస్లిం ప్లేయర్. చక్కనంటే బ్యాట్స్మెన్ వెంకి చివరిలో వచ్చినప్పుడు కూడా మంచి ఆట ఆడగలడు. సెమీఫైనల్ రేస్ లో జై జవాన్స్ దూసుకుపోతుంది. మరికొద్ది క్షణాల్లో ఎవరెవరు సెమీఫైనల్ ఆడుతుందా తెలిసిపోతుంది. జై జవాన్స్ టీం విస్ఫోటనమే ఉంటది. ఇప్పుడు ఈ మ్యాచ్ అయిన వరకు సైలెంట్ గా ఉన్నారు జై జవాన్స్ ఇద్దరు, కానీ తర్వాత మాత్రం పూర్తి అగ్రెసివ్నెస్ పూర్తి బయటకు చేస్తారు. చిన్న వాళ్ళు ఆపలు కనిపిస్తున్నాయి. మోహన్ రావు ఇప్పిలి గ్రౌండ్ ఫీల్డ్ లోకి వచ్చారు. వండర్ఫుల్ బౌలింగ్. ఓవర్ పూర్తిగా బీటౌట్ చేశాడు బ్యాట్స్మెన్స్ కి. జై జవాన్ ప్లేయర్స్ ని అందరినీ ఉపయోగిస్తున్నారు. జై జవాన్స్ సెమీఫైనల్ లో దూసుకుపోతుంది. రేపు జరగబోయే కింగ్ కోబ్రా ఎవరితో ఆడబోతుందో మరికొద్ది క్షణాల్లో తేలనుంది. ఎంపైర్ డిసిషన్ వైడ్ బాల్ గా ప్రకటించారు. అంటే అప్పుడు నెహ్రా అని పిలిచే వాళ్ళము మోహన్ ని బౌలింగ్ లో. నెహ్రా అంటే స్పీడ్ బౌలింగ్. మోహన్ గుడ్ షాట్. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. నేరుగా వికెట్ తీసుకున్నాడు. రెండో బంతిలోనే మొదటి బంతిలోనే ఒక వికెట్. తన వికెట్ ఇండియాలో చరిత్రలో సూపర్ బ్యాట్స్మెన్ రమేష్ పవార్ అలియాస్ బాలరాజ్. పూర్తిగా హనుమాన్ నెట్వర్స్ పై నీళ్లు చల్లిన ఓజీ బాయ్స్. బాలరాజ్ అన్నయ్య బ్యాట్స్మెన్ పడాలన్నయ్య, 6 పడాలన్నయ్య. బ్యాటింగ్ గుడ్ అద్భుతమైన బ్యాటింగ్ అన్నయ్య. గుడ్ రన్నింగ్. బ్యాటింగ్ అయినా ఫీల్డింగ్ అయినా అద్భుతంగా బాలరాజ్ అన్నయ్య చేస్తున్నాడు. బ్యాకప్ గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. నిప్పిలి వెరీ గుడ్ బౌలింగ్. ప్రతి ప్లేయర్ ని కూడా చాలా చక్కగా వినియోగించుకుంటుంది. నిమ్మకాయల శంకర్, ఇప్పిలి మోహన్. గుడ్ బాల్, వండర్ఫుల్ బౌలింగ్. మేము
నెహ్రూ అని అంటాము. మంచి చక్కటి బౌలర్, కానీ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం రితంలో ప్రాబ్లం ఉంది. అయినప్పటికీ చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. వెరీ గుడ్ బాల్, వండర్ఫుల్ బాల్. వరుస డాట్లు చేస్తూ తన బాల్ని పూర్తిగా బీట్ అవుతున్నారు బ్యాట్స్మెన్ చేస్తాను, రికార్డ్ చేస్తాను. మోహన్ రావు బంతులకి. మేడింగ్ ఓవర్ చేసింటే 100 రూపాయలు నా తరపున మేనేజ్మెంట్ కి వెళ్ళి ఉండేది. కానీ బాలరాజు ఒక సింగిల్ తీసి మేడిన్ వారిని వండర్ఫుల్ బాల్. ఓకే, సెమీఫైనల్ వెళ్ళారు, సెమీగా ఉన్నారు. ఎక్కడా కూడా పడబడకుండా సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. కింగ్ కోబ్రా మరియు జే జాన్స్ మధ్యలో రేపు 3 గంటలకు సెమీఫైనల్ మ్యాచ్ 2-2.